చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రేమన దేవుని వారలారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక మంచి ఆత్మీయమైన అంశాన్ని చాలా చక్కగా ఆలోచన చేద్దాము. ఈరోజు వాక్యము చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి మాట శ్రద్ధగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒక మాట మాట్లాడుకొని మనము వాక్యంలోనికి వెళ్దాం. నేను చదువుకునేటప్పుడు ఒక మాట అన్నది నేను చాలాసార్లు పదే పదే విన్నాను. నేను కూడా దాన్ని ఉచ్చరించాను. మీకు కూడా చాలా వరకు అది తెలిసే ఉంటుంది. ఏంటంటే, గంగిగోగు పాలు గరిటెడైనను చాలు, కడవెడైననేమి కరము పాలు. ఒక గంగిగోగు పాలు, దాని పాలు చాలా శ్రేష్టమైనవి అని మన వాళ్ళ ఉద్దేశం. అవి ఒక చిన్న గరిటెడైనను చాలు. అప్పట్లో గాడిద పాలు తాగేవాళ్ళు కాదు, దాని గురించి పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. పనికిరాని ఆ గాడిద పాలు కడవెడైనా ఎందుకు అని ఒకప్పుడు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు కథ అంతా ఎట్టుందో తెలుసా? ఒకప్పుడు గాడిద పాల యొక్క విలువ తెలియదు కాబట్టిగా అవి కడవడున్నా పక్కన పెట్టేవాళ్ళు. ఇప్పుడు దాని విలువ అర్థమైంది కాబట్టిగా ఒక చిన్న గ్లాసు గాడిద పాలు ఎంత రేటుకు అమ్ముతున్నారో తెలుసు. ఇప్పుడు వందలు. ఒకప్పుడు దాని విలువ అర్థం కానంత వరకు దాని గురించి ఎవడు పట్టించుకోలే. అదే దాని విలువ అర్థమైనప్పుడు ఒక చిన్న గ్లాసు కూడా మన వాళ్ళకి ఎట్ట కనపడుతుందో తెలుసా? చాలా విలువైనదిగా కనపడుతుంది. ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ బైబిలు ప్రపంచంలో చాలామంది దృష్టికి ఎలా కనపడుతుందంటే, ఒక తెల్ల కాగితం మీద ఉన్న నల్ల అక్షరాల మాదిరే కనపడుతుంది. దీని విలువ అర్థం కానంత వరకు ప్రతి ఒక్కరికి అలానే కనపడుతుంది. ఎప్పుడైతే ఈ మాటల యొక్క విలువ నీకు అర్థమవుతుందో, ఎప్పుడైతే ఈ తెల్ల పేపర్ల మీద ఉన్న నల్ల అక్షరాల యొక్క విలువ నీకు అర్థమైనప్పుడు ప్రపంచంలో దీనికంటే గొప్పది ఏదీ లేదని, అవసరమైతే నీ ప్రాణాన్ని పణంగా పెట్టైనా కానీ దాన్ని సంపాదించుకోవాలనుకుంటాం. ఎప్పుడో తెలుసా? దాని విలువ నువ్వు అర్థం చేసుకున్నంత వరకు. ఒకవేళ నీకు దేవుని మాటల యొక్క విలువ అర్థం కానంత వరకు అది నీకు కూడా ఎలా కనపడుతుంటుంది అంటే, పేపర్ల మీద ఉన్న నల్ల అక్షరాల మాత్రమే కనపడుతుంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా కానీ. అందుకే బైబిల్ను మనం ఎలా చూడాలంటే, మన బ్రతుకును మార్చి మనకంటూ ఒక విలువ తీసుకొని వచ్చి దేవుడున్న లోకంలో తలెత్తుకునేలా నిలబెట్టే ఒక సర్వోన్నతమైన గ్రంథముగా నీ కళ్ళకు ఎప్పుడైతే కనిపించడం మొదలవుతాదో అప్పుడు నుంచి నువ్వు దేవుని యొక్క విలువను అర్థం చేసుకున్న వానమవుతావు. మొదట ఒక విషయాన్ని నేను ప్రస్తావన చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, బైబిల్కు విలువ మొదటి నుంచి దాని విలువ అలానే ఉంటుంది. మొదట నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? బైబిల్ గొప్పది అని మొదట నువ్వు తెలుసుకోవాలి. మొదట నీ మనసు దాన్ని అంగీకరించే విధంగా నీ మనసును మౌల్డ్ చేయాలి. అంతవరకు నీకు దాని విలువ అర్థం కాదు. ఉదాహరణకు ప్రత్యక్ష సాక్షి ఎవరంటే మన బ్రహ్మయ్యన్న గారే ఉన్నారు. బ్రహ్మయ్యన్న గారు ఒక అన్యుల మధ్య ఆయన చేస్తున్న సేవ చాలా గొప్పది. అదే అన్న ఇంట్లోనే ఒక చెల్లెలు ఉంటుంది. ఆయన వాళ్ళ సొంత అన్న చేస్తున్న పరిచర్యను కూడా పక్కన పెట్టి వేరే సంఘానికి వెళ్తూ ఇంట్లో సరిగా పట్టించుకోక కనిపించిన ఒక సేవకునిగా చూసినట్టు చూడకుండా చాలా దూరంగా ఉండేది. ఎంతవరకు దూరంగా ఉన్నది? నా ఇంట్లో ఉన్నది మా అన్న అనుకుంది. మా అన్న సేవకుడు అన్న విలువ ఆమెకు తెలియదు. నిజంగా చెప్పాలంటే ఆ బ్రహ్మయ్యన్న గొప్ప సేవకుడే, సేవ చేస్తున్నాడు, దేవునిలో ఉన్నాడు, దేవుని భారాన్ని మోస్తూ గొప్పగా సేవ చేస్తున్నాడు. కానీ అన్న విలువ ఆమె మనసు అంగీకరించలే. మొదట్లో ఎలా ఉండదంటే ఆ మామూలేలే అనుకుంటూ ఉండదు. పెద్దగా విలువ ఇచ్చేది కాదు, ఆత్మీయంగా అనురాగంతో చూసేది కాదు, ఆత్మీయంగా మాట్లాడేది కాదు. కానీ ఏదో ఒక రోజు ఏ మాట తగిలిందో కానీ ఏం జరిగిందో కానీ ఈ మధ్యకాలంలో సంపూర్ణంగా ఆత్మీయమైన ఆలోచనలతో పలకరించడము మొదలుపెట్టింది. ఇప్పుడు నేను అంటాను, మొదటి నుంచి బ్రహ్మయ్యన్న అదే సేవకుడే, ఇప్పటికీ అదే సేవకుడే. మరి ఈ దృష్టిలో ఒకప్పుడు లేని విలువ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందో తెలుసా? తన మనసులో సేవకుని పట్ల ఒకప్పుడు లేని ఆలోచన ఇప్పుడు మౌల్డ్ చేసుకుంది. ఇది నీకు అర్థమైతే బైబిల్కు మొదటి నుంచి ఏ విలువ అయితే ఉందో ఇప్పటికీ అదే విలువ ఉంటుంది. మొదట్లో నీకు ఆ విలువ అర్థం కాలేదు అని అంటే నువ్వు ఆ బైబిల్ గొప్పది, బైబిల్ ఉన్నతమైనది, బైబిల్ శ్రేష్టమైనదని మొదట నీ మనస్సును దానికి మౌల్డ్ చేసుకోలేకపోతున్నారు.
అందుకే ఈరోజు భారతదేశంలో బైబిల్ అంటే ఎందుకు మన వాళ్ళకు అంత అన్యులకు అంత కోపతాపాలతో ఎందుకు మండిపోతున్నారంటే వాళ్ళకి అర్థం కావట్లేదు దాని విలువ. అందుకే వాళ్ళ గురించి ఆలోచన చేసినప్పుడు ఒక సమయం వస్తుంది. బైబిల్లో దేవుడు అంటారు ప్రతి దానికి ఏమున్నదట సమయం వస్తుంది. ఈరోజు ఎవడైతే బైబిల్ను అసహించుకున్నాడో, ఈరోజు ఎవడైతే ఏ చేతులతో అయితే బైబిల్ను కాల్చాడో, ఏ బైబిల్ని అయితే కాళ్ళతో తొక్కుతున్నాడో, ఏ బైబిల్ పనికిరాందని దేశంలోంచి తన్ని తగరేయాలని చట్టాలు చేయడానికి ముందడుగు వేస్తున్నాడో, ప్రతి ఒక్కడికి ఒకరోజు బైబిలే గొప్పదని తెలిసే రోజు ఒకటి వస్తుంది. అప్పటికి వీడు ఉంటాడో చచ్చిపోతాడు, ఈయనకే తెలియదు. కానీ బైబిల్ యొక్క విలువ మాత్రం ఏదో ఒకరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. ఒక విశ్వాసగా నేను ఎప్పటికీ ఇది నమ్ముతాను. ఆ క్షణానికి మనం ఉంటామో ఉండమో తెలియదు, కానీ బైబిల్ యొక్క విలువ మాత్రం అందరికీ అర్థమవుతుంది. ప్రపంచంలో అందరికంటే గొప్పది, ప్రపంచంలో అన్నిటికంటే ఉన్నతమైనదని తెలిసిన రోజు మనం ఎక్కడున్నా కానీ, ఒకప్పుడు ఇదే దేశంలో బైబిల్ను చేత పట్టుకొని మొదట్లో పోరాడిన వాళ్ళం మేము. ఈ రోజైతే అందరికీ తెలిసింది కాబట్టి సంతోషంగా ఉంటున్నారని అలా అనుకొని ఫీల్ అయిపోయే రోజులు వస్తాయి మన దేవుడు. కాబట్టి ఈరోజు వాక్యం యొక్క విలువ మొదట్లో ఉంటున్న మనమైనా కానీ చక్కగా తెలుసుకొని, వాక్యం గొప్పదని ఫస్ట్ మన మనసును మౌల్డ్ చేసుకొని, వాక్యం పట్ల శ్రద్ధాసక్తులు పెడుతూ ప్రతి మాటను మనం జాగ్రత్తగా వింటూ ముందుకు సాగిపోవాలి మన దేవుని వల్ల. ఎందుకంటే మన జీవితము ఒక ఆత్మీయ జీవితం అన్నది సక్రమంగా సాగడం కోసము మన చేతుల్లో బైబిల్ ఉన్నప్పటికీ ప్రతిసారి ఎందుకు తన ప్రవక్తలను కానీ సేవకులు కానీ ఇలా నిలబెట్టి వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడంటే కొన్ని విషయాలు నిన్ను సూటిగా హెచ్చరించడానికి. దావీదు కాలంలో ధర్మశాస్త్రం ఉంది, అందులో వ్యభిచారం చేయకూడదని కూడా రాయబడింది. అయినా కానీ బెస్తబా విషయంలో వ్యభిచారం చేసిన తర్వాత ధర్మశాస్త్రం నుంచి డైరెక్టే మాట్లాడకుండా ఎందుకు నాతానను ఒక సేవకును పంపించి దావీదు గారిని హెచ్చరించాడు? ఒకవైపు వాక్యం ఉంటుంది, వాక్యాన్ని ముందర పెట్టుకొని హెచ్చరించే సేవకుని యొక్క అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఈరోజు నీ చేతుల్లో బైబిల్ ఉండొచ్చు, ఈరోజు నువ్వు రోజు బైబిల్ చదువుతూ ఉండొచ్చు. ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి, అంటే ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు నువ్వు మందిరానికి వెళ్ళి ఒక సేవకుని ముందర కూర్చొని వాక్యం ఎందుకు వినాలో తెలుసా? వాక్యముతో పాటు సేవకుని యొక్క గద్దింపులు కూడా చాలా శ్రేష్టమైనవే. వాక్యం ఉంది కాబట్టి నేను మందిరానికి వెళ్ళను, బైబిల్ నా దగ్గర ఉంది కాబట్టి నేను వాక్యం వినను, బైబిల్ చదువుకుంటే చాలు అని ఎప్పటికీ అలానే ఫిక్స్ కాకూడదు మన దేవుని వారిలో. ఇది ఉంటుంది, సేవకుడు ఉంటాడు. అది నిన్ను హెచ్చరించే టైంలో బైబిల్ హెచ్చరిస్తుంది. బైబిల్ను ముందర పెట్టుకొని సేవకుడు హెచ్చరించే టైంలో వాక్యంలో నుంచి సేవకుడు కూడా హెచ్చరిస్తాడు. పాత నిబంధన గ్రంథము, ధర్మశాస్త్రము, కొత్త నిబంధన కాలం అంతా ఉన్నా కానీ ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితానికి ఒక సేవకుడు ఖచ్చితంగా అవసరం. ఎప్పటికైనా కానీ, ఇప్పుడే కాదు ఎప్పటికైనా అవసరం. ఆ సేవకుని ద్వారా దేవుడు ఎందుకు ఆ మాటలు మనకు వినిపిస్తుంటాడో తెలుసా? ప్రతి మాట ద్వారా నీ జీవితాన్ని కాస్త పుషప్ చేసి ముందుకు తీసుకుపోవడానికి. ఈ మధ్య నేను సచివాలయంలో పనిచేసేటప్పుడు మా సచివాలయం పక్కలోనే ఒక మేడం ఉంటుంది, ఏఎన్ఎం మేడం అని. గర్భవతులు ఉంటారు చూసినారా, ఆ గర్భవతులకు ఒక ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంది. ఏంటి మేడం అని అడిగాను. ఏంటి మీరు ఫోన్ నెంబర్ ఏదో రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే వీటిని కిల్కారీ కాల్స్ అంటారు సార్ అన్నాడు. మొదట్లో నాకు అర్థం, ఏంటి మేడం కిల్కారీ కాల్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఒక స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతి నెల ఆమె తీసుకోవాల్సిన ఆహారము, ఆమె ఏ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు, పోషక పదార్థాలు తీసుకోవాలని వారం వారం గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కాల్ చేసి ఆ ఫోన్ కాల్లో మాట్లాడుతుంటారు. అంటే అది డైరెక్ట్ కంప్యూటర్ బేస్డ్ కాల్. ప్రతి వారం ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఆమె గర్భవతిగా ఉన్నది మొదలుకొని తీసుకోవాల్సిన పోషకాహారం, బిడ్డ పుట్టిన తర్వాత ఏ నెలలో ఏ టీకాలు తీసుకోవాలో ప్రతి దాని గురించి వారం వారం కాల్ చేసి చెప్తారు. వాటిని కిల్కారీ కాల్స్ అంటారు. ప్రతి వారం ఎందుకు అవి వినపడతాయంటే అది ఆమె జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. కిల్కారీ కాల్స్ ఒక గర్భవతికి ఎంత ప్రాముఖ్యమైనవో ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం కూడా మనకు అంతే ప్రాముఖ్యమైనది. ఏ టైంలో నీకు ఎలాంటి పోషకాహారం కావాలో, ఎలాంటి రోగ నిరోధక శక్తికి సంబంధించిన టీకాలు నీకు అవసరమో, ఎప్పుడు ఎలాంటి పథ్యం ఉండాలో, ఎప్పుడు ఎలా నీ జీవితాన్ని మౌల్డ్ చేసుకోవాలో, ఎప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడే కాల్స్ అంటే ఇదే దేవుని మాటలు.
అందుకే నువ్వు ప్రతిరోజు దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు. వింటున్న మాటల ద్వారా అంతో ఇంతో నీ ఆత్మీయ జీవితం ముందుకు సాగుతుందంటే కారణం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టిగానే. మీరు బాధపడనంటే ఒక మాట చెప్పమంటారండి, అందరి గురించి ఎందుకులేండి, మీలో నన్ను కలుపుకొని నేను కూడా మాట్లాడుకుంటాను అంతే. రోజు రోజుకు వాక్యం వినే కొద్దీ మనలో ఏమవుతుందో తెలుసా? ఇలా చెప్తే మనకు అర్థం కాదేమో. ఈ కిల్కారీ కాల్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం. కిల్కారీ కాల్స్ అంటే ఫస్ట్ నెల వచ్చిందనుకోండి, బాగా అది కరెక్ట్గా 2 నుంచి 5 నిమిషాలు మాట్లాడుతుంది. మొదట్లో ఫోన్ ఎత్తుతారు, వింటారు, ఎప్పుడెప్పుడు ఏం తినాలి, ఎప్పుడెప్పుడు ఏ ట్యాబ్లెట్స్ వాడాలి, ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి, వీటన్నిటిని ఒక 5 నిమిషాలు మొదట్లో వింటారట. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా సంవత్సరం రోజులు వస్తాయి ఆ కాల్స్. కాలం గడిచే కొద్ది ఏమవుతుంటుంది తెలుసా? వాళ్ళు ఇచ్చే సమాచారం గొప్పదే, కానీ మనలో ఏముండదట, వినే మనసు ఉండదు. ఆ వినే మనసు లేకనే ఫోన్ ఎత్తి కట్ చేసి పక్కన పెట్టేస్తారు ఆ కిల్కారీ కాల్స్నట. ఆ విలువైన సమాచారాన్ని, అంత గొప్ప సమాచారాన్ని గవర్నమెంట్ వాళ్ళు ఒక సర్వోన్నతమైన లక్ష్యంతో పెట్టిన దాని యొక్క విలువ మన వాళ్ళకు అర్థం కాక పక్కన పడేస్తున్నారు. వాళ్ళది ఎలా జరుగుతుందో మన పరిస్థితి కూడా అంతే. మందిరానికి వస్తుంటాము, ఇదే సత్యం అని అంటాము, ఇదే విలువైనది అంటాము, వాక్యం కంటే మరొకటి ఏది లేదంటాము. అయినా కానీ మందిరంలో కూర్చొని వాక్యం వినలేనంత దౌర్భాగ్యమైన దుస్థితి ఎవరిదో తెలుసా? మనదే. పైకి మాత్రం వాక్యం విన్నట్టే నటిస్తాము, కానీ హృదయపూర్వకంగా లోపలికి తీసుకుంటున్నది ఏంటి? ఎప్పుడైనా మనం ఒకసారి నేను గమనిస్తుంటాను, ప్రతి శనివారం కరుణాకరు మన ఒక కాన్ఫరెన్స్ కాల్ కలుపుతారు, చూసినారా? ఈ మధ్యకాలంలో నేను కొన్ని విషయాలు గమనించాను. కరుణాకర్ ఫోన్ చేసిన తర్వాత కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాడు. కాన్ఫరెన్స్ కాల్ కలిపిన తర్వాత ఫోన్ అయితే మనం ఎత్తింటాం, అది వింటున్నామో వినలేదు మనకి ఎలా అర్థమవుతుంది? మన పరిస్థితి ఎట్టుంటుందంటే, ఫోన్ అయితే ఎత్తుతాము, అందరితో ఒక సేవకుడు కానీ ఒక సేవకురాలు కానీ మాట్లాడుతుంటుంది, అది వింటున్నామో వినలేదో, విని లేకపోతే మ్యూట్లో పెట్టి పక్కన పడేసామో మనకి ఎలా తెలుస్తుంది? కొందరు పరిస్థితి ఎట్టుందంటే, ఫోన్ అయితే ఎత్తుతారు, వాక్యం అయితే వినరు, ఏదో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. అంతలో దాని విలువ ఏమర్థమైనట్టు మనకు? మనం పెట్టుకున్న ఉద్దేశం ఏంటి, మనం ఆ కార్యక్రమంలో ఉన్న విధానం ఏంటి, మనం చేస్తున్నది ఏంటి? దీనిని ఏమంటారంటే తెలుసా? నిజంగా చెప్పాలంటే ఇంకా వాటిని ఏదో కఠినమైన పదాలను, వ్యర్థమైన పదాలు ఉపయోగించాల్సి వస్తుంది. అక్కడ ఎలా జరుగుతుందో, దేవుని మందిరంలో కూర్చొని వాక్యం వింటున్నామంటూ నటిస్తూ తలలు ఊపి కూడా మన బ్రతుకుల్లోకి ఆ వాక్యం వెళ్ళకపోతే, ఇక మన చర్చిలోకి వచ్చి వాక్యం ముందర కూర్చొని విని ఏం ప్రయోజనం? విలువైన వాక్యాన్ని వినడం కాదు ముఖ్యము, వింటే ఎప్పటికైనా మన జీవితాలు బాగుపడవు. వాక్యం విలువైనదని అర్థమైన తర్వాత ఆ వాక్యాన్ని హృదయంలోకి స్వీకరించి బయటికి వెళ్ళి బ్రతుకుల్లో చూపించాలి. బయటికి వెళ్ళి బ్రతుకుల్లో చూపించడం కథ పక్కన పెట్టండి, ముందు లోపలికి స్వీకరించింది ఏంది? ఏదో గోడ కొట్టుకొని పలుకు బండల్లోంచి మాటలు వెనక్కి వచ్చినట్టు దేవుని మాటలు మన హృదయం అనే బండకు తగిలి వెనక్కి వస్తున్నాయి, కానీ ఆ లోపలికి పోయింది ఏది? లోపలికే స్వీకరించలేని మనసేమనుకుంటే నిన్ను పరలోక రాజ్యానికి స్వీకరిస్తాడు అనుకోవడము అది పెద్ద మూర్ఖత్వం అవుతుంది. అందుకోసమే నేను మాట్లాడే విలువైన మాటలు ఏంటంటే, మొదట మనం వాక్యం వినాలి, హృదయపూర్వకంగా స్వీకరించాలి. స్వీకరించిన మనం చక్కగా దేవుని కోసం బ్రతకడానికి అందరి మాత్రం ఉండకూడదు, మనం ప్రత్యేకంగానే ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట లూకా సువార్తలో రాయించాడు. ఒకసారి చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 3వ వచనం తల్లి. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి ఎక్కడ వినపడతాయటయ్యా? మీరు చీకట్లో మాట్లాడుకున్నవి వెలుగులో వినపడతాయి అంటున్నాడు. చూసినాడా? మనం చీకట్లో అంటే రహస్యంగా ఎక్కడ ఏమి చేసినా కానీ వెలుగులో వినపడతాయని దేవుడు ప్రత్యేకంగా చెబుతున్నాడు. ఒక చరిత్ర గురించి ఒకసారి ఆలోచన చేయగలిగితే, మొదట కయీను గురించి ఒక మాట చెప్పి నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. కయీను ఏం చేశాడంటే, రహస్యంగా ఒకరోజు తన తమ్ముడిని ఒక చోటుకు తీసుకొని వెళ్ళి రహస్యంగా తన తమ్ముని కొట్టి ఏం చేశాడు? చంపేశాడు. కయీను తన సొంత తమ్ముణ్ణి చంపేసిన ఆ క్షణంలో తన తమ్ముని చంపిన విషయము అక్కడ ఉంటున్న వాళ్ళ అమ్మాయిన హవ్వకు తెలుసా? పోనీ వాళ్ళ నాన్న అయిన ఆదాముకు తెలుసా?
రహస్యముగా ఆ రోజు కయ్యను తన తమ్ముడైన హేబెల్ను చంపినప్పుడు ఆ క్షణంలో వాళ్ళ అమ్మకు తెలియదు, వాళ్ళ నాన్నకు తెలియదు. వాళ్ళకు తెలియని విషయము ఈరోజు ప్రొద్దుటూరులో ఈ దేవుని మందిరంలో కూర్చొని వింటున్న నీకెలా తెలిసింది? నీకెలా అర్థమైంది? దేవుడు బైబిల్లో రాయించాడు కాబట్టిగా అర్థమైంది. దావీదు బెస్తబాను పిలిపించుకున్న విషయము, రహస్యంగా వ్యభిచారం చేసిన విషయము, రహస్యంగా దాన్ని కప్పిపుచ్చిన విషయము, బయటికి వస్తాదేమోనని భర్తను కూడా చంపేసిన విషయము, రహస్యంగా కప్పిపుచ్చిన విషయము ఈరోజు చర్చిలో కూర్చున్న నీకు ఎలా తెలిసింది? దేవుడు రాశాడు కాబట్టిగా తెలిసింది. ఆ రోజు ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారు వెన్నుపోటు పొడుచుకొని ఎవరికి తెలియకుండా రహస్యంగా ఒక ఉరికొయ్యకు ఉరేసుకొని చచ్చిపోయాడు కదా. నా చావుతోనే నేను చేసిన ద్రోహం అంతమైపోతుందిలేని రహస్యంగా చచ్చిపోయిన వాడి బ్రతుకు ఈరోజు నీకెలా తెలిసింది? బైబిల్లో రాశాడు కాబట్టిగా తెలిసింది. ఇది ఎందుకు చెబుతున్నాను తెలుసా? బైబిల్లో వ్యక్తుల జీవితాలు రాయబడుతున్నాయి అని అంటే నీ జీవితం కూడా రాయబడుతుందని నువ్వు తెలుసుకోవడం కోసమే వాళ్ళ జీవితాలు రాశాడు. వాళ్ళ జీవితాలే రాశానంటే నాయన నీ జీవితం కూడా రాశాను. వాళ్ళ మంచి రాశాను, వాళ్ళ చెడు రాశాను. దావీదు దీవరాత్రులు ధ్యానిస్తే అది రాశాను, దావీదు వ్యభిచారం చేస్తే అది రాశాను, మంచి చెడు రెండు రాశాను. ఎందుకు రాశానంటే నీ జీవితాన్ని కూడా రాస్తున్నానని నీకు తెలియాలి. నీకు తెలియడం కోసమే రాస్తున్నాను నేనంతా. అందుకే ప్రవణ దేవుని వాళ్ళరా, నువ్వు నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక పని నువ్వు చేసేటప్పుడు నేను చేస్తున్న పని పైనున్న ఆ దేవుని గ్రంథంలో ఏమవుతుంటుంది? అది రాయబడుతుంటుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే తలరాత గురించి మాట్లాడుతుంటారు చూసినాడా. కొంతమంది ఏమంటారంటే నా తలరాత మీద ఏదైతే రాయబడి ఉంటుందో అదే జరుగుతుంది. దేవుడు అక్కడ ఇక్కడ నేను వ్యభిచారం చేయాలని రాశాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాడట, ఇడు వ్యభిచారం చేస్తున్నాడట. దేవుడు అక్కడ దొంగతనం చేయాలని రాశాడు కాబట్టి ఈడేం చేశాడట, దొంగతనం చేశాడట. దేవుడు అక్కడ రాసినందుకు కాదు నువ్వు ఇక్కడ వ్యభిచారం చేసింది. నువ్వు ఇక్కడ వ్యభిచారం చేస్తున్నావని తెలిసి ముందే ఎరిగిన దేవుడు అవసరమైతే రాస్తాడే తప్ప ఆయన రాసిన దాన్ని బట్టి నువ్వు ఇక్కడేమీ జరగట్లే. నీ బ్రతుకు దినాలు రాయబడతాయి కానీ నువ్వు చేయబోతున్న వ్యభిచారము, నువ్వు చేసిన వ్యభిచారం ఆయన రాసిన దాన్ని బట్టి ఇక్కడేమీ జరగట్లే. నీవు చేసిన దాన్ని బట్టి అక్కడ రాయబడుతూ ఉంటుంది. ఇలా చెబితే మీకు అర్థం కాదేమో. దేవుడు బెస్తబాతో వ్యభిచారం చేయాలని ముందే రాసినందుకు దావీదు ఇక్కడ వ్యభిచారం చేశాడా? వ్యభిచారం చేశాడు కాబట్టి దేవుడు అక్కడ రాసి పెట్టాడా? దావీదు ఇక్కడ చేశాడు కాబట్టి కానీ అక్కడ రాసి పెట్టాడు కానీ దేవుడు అక్కడ వ్యభిచారం చెయ్యాలని రాయలా. అంటే ఏంటి? తలరాత ఏదో రాశాడు ఇది జరుగుతుందని కాదు, నువ్వు చేసిన దాన్ని బట్టి అక్కడ రాయబడుతుంటుంది. అందుకోసమే నువ్వు గమనించవలసింది ఏంటో తెలుసా? ఒక పని చేసేటప్పుడు అది మంచి అయినా చెడైనా కానీ ఒక్కసారి ఆలోచన చేసి ఆ పని చేయి. ఏమని? ఇప్పుడు నేను మంచి చేస్తే మంచిగా రాయబడుతుంది, ఇప్పుడు నేను తప్పు చేస్తే అక్కడ తప్పు చేశాననే రాయబడుతుంది. అందుకే నీ జీవితకాలంలో ఒక పని చేసేటప్పుడు ఇది ఏ విధంగా రాయబడాలో ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. నువ్వు మంచి చేస్తే మంచిగా రాయబడుతుంది, నువ్వు చెడు చేస్తే చెడుగానే రాయబడుతుంది. అందుకోసమే ఒక పని చేసే ముందు నీ చేతుల్లో ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోకు. కారణం ఏంటో తెలుసా? నువ్వు చేసిన దాన్ని బట్టి ప్రతిదీ అక్కడ రాయబడుతూ ఉంటుంది. అదే దేవుడు లూకాసు వార్తలో మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడతాడు. చదువు తల్లి. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నదమే వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనున్నవి అది మీరు మిథ్యల మీద ఏమైపోతుందట, చాటింపబడుతుంది. మీరు చీకటిలో మాట్లాడుకున్నది వెలుగులో ప్రకటింపబడుతుంది. చీకటిలో మాట్లాడుకున్నదే వెలుగులోకి వస్తుందంటే మరి చీకటిలో చేసిన పనులు బయటికి రావా? చీకటిలో రహస్యంగా చేసిన ఆలోచన ఎవరికి తెలియకుండా నీలో దుర్మార్గంగా చేసిన ప్రవర్తనాపూరితమైన ఆలోచనలు బయటికి రావా? రహస్యముగా చేసిన మాటలే కాదు, చూసిన చూపులే కాదు, వేసిన ఎత్తుగడలు ప్రతిదీ వెలుగులో చాటింపబడతాయి. నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు ప్రవణ దేవుని వర్రరా. అందుకే నీకోసం నా కొరకు ఏమని హెచ్చరిస్తుంటే, నాయన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ గ్రంథాన్ని గురించి మనం మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మొదట్లోనే ఏమంటుంది? అది పరిశుద్ధమైన గ్రంథము.
నేను చాలాసార్లు ఆలోచన చేసేవాడిని, గ్రంథం పేరు పరిశుద్ధమైనది కదా, ఇందులో పరిశుద్ధుల జీవితాలే ఉండాలి కదా, మరి పాపిష్టుల జీవితాలు కూడా ఎందుకు రాయబడ్డాయి? లోతు కూతుర్లు ఉన్నారు, నీచమైన వ్యభిచారం చేశారు. ఆ నీచుల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయాల్సిన అవసరం ఏముంది? ఇస్కరియోతు యూదా ఉన్నాడు, ఆ నీచుని గురించి రాయాల్సిన అవసరం ఏముంది? నీచులకందరికీ తండ్రి అయిన వాడు అపవాది గురించి రాయాల్సిన అవసరం ఏముంది? పరిశుద్ధ గ్రంథము కదా ఇది, పరిశుద్ధుల గురించి మాత్రమే ఉండాలి కదా, మరి ఎందుకు నీచుల గురించి కూడా రాయబడింది? కారణం ఏంటో తెలుసా? అప్పుడు దేవుడు నాతో మనందరితో మాట్లాడుతున్న గొప్ప విషయం ఏంటంటే, నాయన పరిశుద్ధ గ్రంథంలో మంచి వ్యక్తుల గురించి రాయించాను, పనికి మాలిన వ్యక్తుల గురించి కూడా రాశాను. కారణం ఏంటంటే, పనికి మాలిన వాళ్ళని చూసి పనికి మాలిన పనులు ఇలా చెయ్యకూడదని నువ్వు తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులు చేసిన పరిశుద్ధమైన క్రియలు ఉన్నాయి, పనికి మాలిన వాళ్ళు చేసిన పనికి మాలిన క్రియలు ఉన్నాయి. ఇంకొక మాట ఏంటంటే, పరిశుద్ధులు చేసిన పనికి మాలిన క్రియలు కూడా ఇదే గ్రంథంలో రాయబడ్డాయి. ఎందుకు ప్రతి దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో అలా జీవితాలు ప్రస్తావన చేశాడంటే, నీ జీవితం కూడా అలానే ప్రస్తావించబడుతుంది. నువ్వు కూర్చోవడం, నువ్వు లేయడం, నువ్వు చూడడం, నువ్వు పడుకోవడం, నువ్వు మాట్లాడడం, నువ్వు చేయడం, నువ్వు ఆలోచనలు, ప్రతిదీ లైన్ టు లైన్ లిఖింపబడుతుంది. చీకటిలో మీరు మాట్లాడుకున్నవి ఎక్కడ బయలుపరుస్తాడట? వెలుగులో అందరికీ తెలిసే విధంగా. ఆ రోజు కయ్యను రహస్యంగా తన తమ్ముని చంపేసిన విషయము ఇక్కడ కూర్చున్న నీకు ఎలా తెలిసిందంటే, రహస్యమైన దానిని ఇప్పుడు వెలుగులో దేవుడు బయలుపరిచాడు. దావీదు బెస్తబాను తెచ్చుకొని రహస్యంగా వ్యభిచారం చేసిన దేవుడు నీకు బయలుపరిచాడు బైబిల్ గ్రంథంలో రాసి. వాళ్ళ బ్రతుకులే రాసి బయలుపరిస్తే నీ బ్రతుకును రాసి బయలుపరచడా? ఖచ్చితంగా బయలుపరుస్తాడు. ఖచ్చితంగా తీర్పు రోజున రహస్యముగా మాట్లాడినవన్నీ వెలుగులో బయలుపరచబడుతుంది. నీ జీవితం కూడా రహస్యమైనది ఏది బయలుపరచబడక పోదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో ఏమవుతాయి తల్లి? వెలుగులో వినపడును అంటున్నాడు. ఎందుకు అంటే, చీకటి చూడగానే మన స్వభావం ఏంటంటే, చీకటి అంటే ఏదో మీరు రాత్రి గురించి మాట్లాడు. చీకటి అంటే ఏంటంటే, ఎవరికి కనిపించకని ఒక నిశ్శబ్దమైన, ఎవరికి కనిపించని ఒక రహస్యమైన ప్రదేశం అనుకోండి. ఓపెన్గా చీకటి అనగానే ఓన్లీ చీకటి. ఒకప్పుడైతే పాపం అంటే చీకటిలో చేసేవాళ్ళు, ఇప్పుడు చీకటితో సంబంధం లే. రహస్యముగా మనం దొరకమని తెలిస్తే పగలు కూడా చీకటే అనుకొని తప్పుడు పనులు చేసే రోజులు ఇవి. చీకటి పడేంత వరకు వ్యభిచారం చేయకుండా ఆగుతున్నారు మనోళ్ళు. లేదు, చీకటితో సంబంధం లే, నేను తప్పు చెయ్యను, నేను తప్పు చేసిన దొరకను అని మనకు అర్థమైతే చీకటి పడేంత వరకు ఆగే రోజులు ఇవి కాదు. చీకటిని అడ్డం పెట్టుకొని చేసే తప్పులు కొన్ని అయితే, చీకటి పడకముందే దొరకము అనుకొని చేసే తప్పులు ఇంకా చాలా ఉన్నాయి. మన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒకసారి ఆలోచన చేస్తుంటే దారుణం అనిపిస్తుంటాయి. తప్పు చేయడానికి ఒక దారి క్లోజ్ అయిపోయింది అనుకోండి, సరేలే ఈ దారి క్లోజ్ అయిపోయింది కానీ తప్పుడు పనులు మానేస్తున్నారా? లేదు, తప్పుడు పని చేయడానికి ఇంకొక దారి వెతుక్కుంటున్నారే తప్ప తప్పు చేయడము మానట్లే. కొన్ని సంవత్సరాల క్రిందట వ్యభిచారం చేస్తే మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ అన్న రోగం బయటకు వచ్చింది. వ్యభిచారం చేస్తే ఎయిడ్స్ వచ్చి చచ్చిపోతారని ప్రపంచంలో అందరికీ తెలిసింది. తెలిసిన తర్వాత అయ్యో వ్యభిచారం చేస్తే చచ్చిపోతాం, ఎయిడ్స్ వస్తే చచ్చిపోదాం, సరే ఇంతటితో వ్యభిచారం చేయడం మానేద్దాం అనుకున్నారా? మానుకోవట్లే. తప్పు చేయడానికి ఒక ద్వారం క్లోజ్ అయినప్పుడు ప్రపంచము అంటే లోకులందరూ కలిసి రెండో దారి వెతుకున్నారు. ప్రభుత్వాలు కూడా దానికి బాగా సపోర్ట్ చేస్తున్నాయి. ఏంటంటే, నాయన వ్యభిచారం చేస్తే ఎయిడ్స్ వచ్చి చస్తావని చెప్పడం కంటే నువ్వు చేస్తే చేయవు కానీ కండోమును వాడుకొని చేయి. ప్రభుత్వాలు నిజంగా ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏముంటుంది, వ్యభిచారం చేయొద్దురా అని చెప్పే స్లోగన్స్ కంటే చేసేటప్పుడు పలాని కండం వాడుకోరని చెప్పేటే ఎక్కువైపోయాయి. నిజంగా ఒక తప్పు చేయడము ఒక దానివల్ల క్లోజ్ అయిపోతుంది అనుకుంటే ప్రజలు రెండో దారి వెతుక్కుంటున్నారు తప్ప ఆ తప్పుడు పని మానేయడము చేయట్లే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నాయన ఒక దారి క్లోజ్ అయ్యింది, ఎందుకు క్లోజ్ చేస్తున్నా అంటే నువ్వు మానుకోమని చెప్తున్నాడు. రెండో దారి వెతుక్కోవడానికి కాదు. ప్రభుత్వమైనా కానీ రెండో దారి చూపిస్తుందేమో కానీ దేవుడు రెండో దారి చూపించాడు. అది వ్యభిచారమైన, ద్రోహమైన, నరహత్య అయినా, ఇంకొకటైనా ఏదైనా కానీ ఒక దారి పాపం చేయడం క్లోజ్ అయిపోయిందంటే నాయన నువ్వు అంతటితో ఆగిపోవాల్సిందే. రెండో దాని జోలికి పోవాకు.
ప్రజలు అలా ఉన్నా కానీ మనం మాత్రం అలా ఉండకూడదు. లోకులు అలా ఉండొచ్చులేండి, మరి క్రైస్తవులము దేవుళ్ళకి వచ్చిన మనం కూడా పాపం చేయడానికి రెండో దారులు కూడా వెతుకుంటున్నామంటే మనకంటే దుర్మార్గులు, మనకంటే నీచులు ఇంకొకడు ఎవడన్నా ఉన్నాడా? మా సహోదరమని జీవనని ఒక మా చెల్లెలే, సొంతం చెల్లెలి జీవనని ఈ మధ్య ఈరోజు నేను విన్న ఒక విషయం ఏంటంటే, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఆల్రెడీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేవాడు. అక్కడ కొన్ని ఏదో గొడవలు జరిగాయి, సిచ్యువేషన్ జరిగాయి. సరే వాళ్ళ మధ్య ఏదో ఇబ్బంది జరిగింది, వాళ్ళ మధ్య కొంతకాలం ఎడబాటు వచ్చింది. ఇప్పుడు మా చెల్లెలి యొక్క భర్త ఏం చేశాడంటే, నేను తిరిగి అక్కడికే పోతాను అన్నాడట. వెంటనే జీవన అనే మా చెల్లెలు ఏం చేసిందో తెలుసా? నీకు అసలు సిగ్గుమానం అన్నది ఉందా? ఒకప్పుడు వదిలేసి వచ్చిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ పోతావా అంటే, ఆ మాట విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది. వదిలేసి వచ్చిన దాని దగ్గరికి వాళ్ళ భర్త పోతుంటే వాళ్ళ భార్య ఏముంటుంది? నీకు సిగ్గుమానం ఉంటే మళ్ళీ పోతా అన్నమాట అంటావా? వద్దనుకునే కదా ఎన్నికొచ్చావు, మళ్ళీ అక్కడికి పోతా అంటావేంటి? ఇదే మాట మన ఆత్మీయ జీవితానికి చాలా కరెక్ట్గా కొట్టినట్టు అనిపిస్తుంది. లోకస్తులందరూ వదిలేసి మళ్ళీ దాని జోలికి పోతారేమో, క్రైస్తవులమైన మనము బాప్తిసం రోజు వదిలేసి వచ్చిన దాని దగ్గరికి మళ్ళీ పోతాము అన్న ఆలోచన వస్తుందంటే, నిజంగా చెప్పాలంటే మనల్ని అనాలి, నీకు సిగ్గుమానం అన్నది ఏదన్నా ఉందా? ఉంటే మళ్ళీ పోతానన్న మాట ఏమన్నా అంటావా? నిజంగా చూపినారు. ఒకరి లోకస్తుల మాదిరి మనం ప్రవర్తించకూడదు. వాళ్ళు చీకటిని చూస్తే వాళ్ళు మళ్ళీ వెనక్కి పోవాలన్న ఆలోచనలు వస్తాయి వాళ్ళకు వచ్చినా పర్లేదేమో, కానీ మనకు రాకూడదు. మనలో మోహేచ్ఛలు, మనలో కోరికలు, మనలో భోగేచ్ఛలు, మనలో తలంపులు కలిగిన ప్రతిసారి, అంటే ఇంకా చెప్పాలంటే మనసు లాగిన ప్రతిసారి వెనక్కి పోవాలి అనుకుంటే మనకంటే నీచుడు ఇంకొకడెవడు ఉండడు. అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బయటోళ్ళ కంటే మనం శ్రేష్ఠులమని చెప్పుకుంటున్నాం. మనము బయటోళ్ళ మాదిరి మళ్ళీ వెనక్కి కక్కిన వాంతి కోసం తిరిగితే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉంటారు చెప్పండి? అందుకే దేవుడు మాట్లాడుతున్న నాయన, చీకటిలో మళ్ళీ చదువు తల్లి, చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినపడును. ఏం తల్లి? మీరు గదుల యందు చెవులో చెప్పుకొనినవి మిద్దెల మీద చాటింపబడను. ఒకప్పుడు ఇదే చీకట్లో చూడు నీ బ్రతుకు ఎలా ఉందో, రేపు తీర్పు రోజున నిన్నే నిలబెట్టి ఇదే నీ బ్రతుకు. ఒకప్పుడు అందరికీ తెలిసే విధంగా ఒక బ్రతుకు ఉంది, రహస్యమైన జీవితం ఇది. అందరు తెలిసే విధంగా నీ మాట తీరు ఇలా ఉంది, ఇది నీ మాట తీరు అసలు స్వభావం. పైకి కనబడేట్టుగా నువ్వు ఎలాంటి వాడవంటే నువ్వు ఒక గొర్రెవు, కానీ నీలో ఈ తోడేలు స్వభావం ఉందని నువ్వు చీకటిలో చేసిన ప్రతి రహస్యమైన తప్పును గురించి దేవుడు ప్రస్తావన చేస్తే నీ బ్రతుకు ఎట్టుంటుందో తెలుసా? ఎవరో గురించి కాదు, నీ జీవితం ఎట్టుంటుందో తెలుసా? ఆ రోజు నరకంలో పడి వెంటనే చచ్చిపోవడమే మేలనుకుంటావు, కానీ నువ్వు అక్కడ చావవు. నీ రహస్యమైన జీవితం బయటపడి నిన్ను ఉతికి ఆరేసేంత వరకు దేవుడు నిన్ను వెంటనే అక్కడికి పంపించే పరిస్థితులు లేవు. ఖచ్చితంగా నీ దేహమునకు, నీ ఆత్మకు శిక్ష పడాలి అంటే మొదట నీ బ్రతుకేంటో నీకు చూపించబడాలి. నిజంగా ఆ రోజు ఒకసారి ఆలోచన చేస్తుంటే, నిజంగా అలాంటి రోజు వచ్చిందనుకోండి, మనమే 2 జీవితాలతో బ్రతికాము, మనమే 2 బ్రతుకులతో ఉన్నాము. దేవుడు అందరిలో నిలబెట్టి, అందరిలో ఎందుకు మనమే ఓపెన్గా మాట్లాడుకుందాం. మనం ఉన్నది ఒక 10 మంది ఉన్నాం. మన 10 మంది ఏం చేస్తుంటాం? మందిరాలకు వస్తున్నాం, 10 మంది పాటలు పాడుతాం, 10 మంది ప్రార్థన చేస్తున్నాం. ఈ 10 మందిని తీర్పు రోజున నిలబెట్టి, ఒక్కొక్కరిని మధ్యలో నిలబెట్టి ఈ 10 ముందరనే మన రహస్య జీవితం బయట పెడుతుంటే ఎట్లుంటుంది మనకు? నా రహస్య జీవితాన్ని, నా రహస్యమైన బ్రతుకును ఇన్ని రోజులు మీ మధ్య సేవకునని చెప్పుకుంటూ, ఇన్ని రోజులు మీ మధ్య నేను విశ్వాసనని చెప్పుకుంటూ నా బ్రతుకునంతా బయట పెడుతుంటే మీ 10 మంది ముందర నా జీవితం ఎట్టుంటుంది? పోనీ ఈ 10 మంది ముందర నీ రహస్య జీవితం బయట పెడుతుంటే నీ పరిస్థితి ఎట్టుంటుంది ఆ రోజు? ఆ అవమానంతో కంటే వెంటనే ప్రభువా నన్ను నరకంలో పడే అనడమే బాగుంటుంది అనిపిస్తుంది. అంత దారుణంగా ఉంటుంది మన బ్రతుకులు. అలాంటి రోజు రాకూడదంటే మనలో 2 జీవితాలు ఉండకూడదు. ఏదైనా కానీ దేవుని కోసం ఒకటే జీవితం, ఒకటే బ్రతుకు, దేవుని కోసమే ఆ బ్రతుకు. ఇలా ఉంటేనే మన జీవితాలు బాగుపడతాయి. అందుకోసమే దేవుడు ఏమంటారు, నాయన బయటోళ్లకు రహస్యమైన క్రియలు, చీకటి క్రియలు 2 క్రియలు ఉంటాయి. క్రైస్తవులుగా లాంటి క్రియలు ఏమీ ఉండకూడదు. ఎందుకంటే చీకట్లో చేసినవి బయలుపరుస్తున్నాడు దేవుడు, వెలుగులో చేసినవి బయలుపరుస్తున్నాడు. ఇక క్రైస్తవులమైన మనకు చీకటి, వెలుగు ఏం తేడా ఉంది?
మనం రెండూ ఒకటే అనుకొని బ్రతకాలి. వెలుగులో ఎలా అయితే ఉంటున్నామో చీకటిలోనే అలానే ఉండాలి. అందరిలో ఎలా ఉంటున్నామో రహస్యంగా కూడా మనం అలానే ఉండాలి. ఎందుకంటే దేవుడు తీర్పును మన దగ్గర నుంచే ప్రారంభిస్తాడు. మొదట లోకస్తుని తెచ్చి నువ్వు ఇన్ని తప్పులు చేసినావురా అని మొదట వాని గురించి మొదలు పెట్టాడు, నీ గురించే మొదలు పెడతాడు. ఒకసారి మన పరిస్థితి ఎట్టుంటుందంటే, ఉదాహరణకు 100 మంది దొంగలు ఉన్నారు అనుకోండి. మొదటి దొంగ గురించి మాట్లాడేటప్పుడు వాడికి అవమానం ఉంటుంది. రెండో దొంగ గురించి ఎంక్వైరీ చేశాడు, మూడో దొంగ, నాలుగో దొంగ, 10 మంది దొంగల గురించి మాట్లాడానుకో 11వ వాడు ఏమనుకుంటాడో తెలుసా? ఆ 10 మంది చేసింది దొంగతనమే, నేను చేసింది దొంగతనమే, వానికి లేని అవమానం నాకేముంది అని 11వ వాడు ధైర్యంగా వచ్చి నిలబడతాడు, తప్పు చేసినా కానీ. అది లోకస్తుల విషయంలో జరుగుతుంది. కానీ తీర్పు మొదట లోకస్తుల విషయంలో కాదు, దేవుని కుటుంబం అని చెప్పుకుంటున్న నీ దగ్గర నుంచే మొదలవుతుంది. నీ రహస్య జీవితం దగ్గర నుంచే మొదలవుతుంది. నీ రహస్యమైన బ్రతుకు దగ్గర నుంచే మొదలవుతుంది. అందరూ తప్పు చేసినారు కదా నువ్వు ధైర్యంగా నిలబడే రోజు అది కాదు. మొదట నీ గురించే మాట్లాడినప్పుడు ఆ అవమానం రెట్టింపు అవుతుంది. ఆ అవమానంతో బతకడం కంటే సావడం మేలు అనిపిస్తుంది ఆ తీర్పు రోజున. నిజంగా ఒకసారి అనిపిస్తుంటుంది, మంటల్లో కాలిపోవడం వేదన, లేకపోతే మన అనుకున్న వాళ్ళ దగ్గర పరిశుద్ధుల మాదిరి ఇన్ని రోజులు నటించి అదే వాళ్ళ దగ్గర మనం నీచులమని తలదించుకోవడం పెద్ద బాధ అనిపిస్తుంది. అంటే నేను అంటాను, నరకం కంటే అవమానమే పెద్ద బాధ అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఆ అవమానం మనం పడకూడదంటే అందరూ కాదు, ఉన్న 10 మంది అయినా కానీ సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగిపోవాలి ప్రభువైన దేవుని వల్ల. అందుకొరకు మీ కొరకు నా కొరకు దేవుడు ఒక వ్యక్తిని ఆదికాండంలో పరిచయం చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. మనకు తెలిసిన సందర్భమే అయినా కానీ మన ఆత్మీయ జీవితానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 19వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును ఏం చేస్తున్నాయట? త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి. చాలా తల్లి, ఇక్కడ దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈ సందర్భం మనకందరి సందర్భాల గురించి మాట్లాడే సందర్భం ఇది కాదు, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. రెండోది ఏంటంటే మన ఆత్మీయమైన బ్రతుకు ఉపయోగపడే చాలా విలువైన మాటలు, కొన్ని మాటలు నేను ఇక్కడ మాట్లాడాలనుకుంటాను. మొదట ఏం చేస్తున్నాయట? తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును ఏం చేస్తున్నాయట? త్వర పెడుతున్నా. మొదటి విషయం ఏం చేస్తున్నాయంటే త్వర పెడతా. త్వర పెట్టక ముందు లోతును వెతుక్కుంటూ అదే దేవదూతలు ఆ ఇంటికే వచ్చాయి. ఒక మాట నీ జీవిత కాలంలో ఎప్పటికీ మర్చిపోకు, నువ్వు దేవుడికి నచ్చినప్పుడు అందరితో పాటు నిన్ను చంపడు. నీకంటూ దేవుడు ఒక ప్రణాళిక వేసుకొని ఉంటాడు. నీ ఒక్కని కోసమైనా దేవుడు కదిలి వస్తాడు. ఎప్పటికీ మర్చిపోకండి, ఎవరికో ఎప్పుడైనా మర్చిపోక. ఇది ఎప్పుడు జరగకపోయినా కానీ లోకానికి అంతటికి జరిగే ఆ తీర్పు రోజున ఇది ఎప్పటికీ మర్చిపోకండి. అందరితో పాటు నీ కథ ముగిసిపోదు. ఖచ్చితంగా దేవుడు నిన్ను వెతుక్కుంటూ తన దేవదూతలను ఖచ్చితంగా పంపిస్తాడు. లోతు విలువైన వాడు కాబట్టి కానీ విలువైన వాడిని వెతుక్కుంటూ దేవుడు తన దేవదూతలు పంపించాడు. దేవుని దృష్టిలో నీకు విలువ ఎంత ఉందో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నీ విలువ తగ్గకూడదు. ఇలా చెప్తే మీకు అర్థం కాదేమో. మీ చేతుల్లో మీకు దగ్గరలో 1 కేజీ ఇసుక పెట్టాను, 1 కేజీ ఇనుము పెట్టాను, 1 కేజీ బంగారం పెట్టాను. ఇది కేజీనే, అది కేజీనే, అది కేజీనే. ఈ మూడిట్లో దేనికి ఎక్కువ విలువ ఉంది? బంగారానికే ఎక్కువ విలువ. కారణం ఏంటంటే నీ మనసులో దానికి అంత విలువ ఉంది. లోకంలో అందరూ మనుషులే, కానీ దేవుని దృష్టిలో నీకున్న విలువ ఎంత? నీకున్న విలువను బట్టే దేవుడు నీ పట్ల చూపించే కనికరం అలా ఉంటుంది. సొదొమ గొమొర్రాలో అందరూ మనుషులే, అందరితో పాటు లోతు మనిషే. లోతును కూడా చంపేద్దాం అనుకున్నాడా? లోకంలో అందరూ ఇసుక ఇనుము లాంటి వాళ్ళైనా కానీ లోతు బంగారం లాంటోడు. బంగారాన్ని బయటికి తెచ్చుకోవాలనుకున్నాడు. లోతు మీద ప్రేమ చూపించి దయ చూపించి అలా కుటుంబానికి కూడా ఒక అవకాశము ఇచ్చాడు. ఇంకొక విషయం చూసినారా? అక్కడ ఏమంటున్నారు? తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును ఏం చేసాయట? తెల్లవారింది కదా, లోతు ఇంకా బయటికి రాలేదు కదా, సరే చెప్పినా కానీ వినట్లేదని లోతును ఏమైనా చంపేసాయా? లోతు తడువు చేసినా, లోతు కాస్త లేట్ చేసినా కానీ చంపడానికి ముందడుగు
వెయ్యలా. కారణం ఏంటంటే లోతు నచ్చాడు కాబట్టిగా. నీ జీవితకాలంలో ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు దేవునికి నచ్చినప్పుడు నువ్వు కాస్త తడబాటు చేసినా, కాస్త లేటు చేసినా, దేవుడు నీ గురించి తొందరపాటు నిర్ణయాలు ఎప్పటికీ తీసుకోడు. కారణం ఏంటంటే మొదట నువ్వు దేవునికి నచ్చాలి. ఎంత నచ్చాలంటే దేవుని హృదయానికి హత్తుకునేలా నచ్చాలి ఫస్ట్. అప్పుడే నీ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు. మిగిలిన ఎవరి విషయంలో కానీ వీడు బతకడం కంటే సంపేచ్చం మేలు అనుకుంటాడు. పక్కనోళ్ళ విషయంలో అయినా తొందరపాటు, అంటే తొందరపాటు నిర్ణయం అయినా కాదు కానీ వెంటనే నిర్ణయం తీసుకుంటాడేమో కానీ నీ విషయంలో తీసుకోడు. ఇప్పుడు లోతు భార్యని ఇద్దరిని పక్కన పెట్టి ఆలోచన చేద్దామా? లోతు సొదొమలో తొందరపాటుగా లేకుండా ఏం చేశాడు? తడువు చేశాడు. లోతు బయటికి రాకుండా తడువు చేశాడు. తడువు చేశాడని లోతు భార్యని చంపినట్టు లోతుని ఏమన్నా అక్కడ చంపేశాడా? అక్కడ లోతును చంపలే. కారణం ఏంటంటే లోతు నచ్చాడు కాబట్టిగా కాస్త లేటు చేసినా కానీ లోతు విషయంలో తొందరపడి ఒక నిర్ణయాన్ని దేవుడు తీసుకోలే. కానీ లోతు భార్య ఒక్క క్షణమైనకి తిరిగింది అంతే. లోతు భార్యను వదిలేశాడా? లోతు భార్య పట్ల ఒక విధంగా రియాక్ట్ అయ్యాడు దేవుడు, లోతు పట్ల ఒక విధంగా రియాక్ట్ అయ్యాడు. కారణం ఏంటో తెలుసా? లోతు భార్య కేజీ ఇసుక లాంటిది, లోతు మాత్రం కేజీ బంగారం లాంటోడు. దేవుడు బంగారం లాంటి బ్రతుక్కే విలువ ఇచ్చాడు. నీ జీవితం కూడా ఎలా ఉండాలంటే బంగారం లాంటి బ్రతుకును సంపాదించుకోవాలి ఫస్ట్ మనం. అప్పుడే దేవునికి మనం నచ్చుతాం. లోతు తడబాటు చేశాడట, దేవుడు ఏం చేస్తున్నాడట? త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నాయన నువ్వు నశించిపోకూడదు. అందరు నశించిపోయినా నేను ఫీల్ కాను. నిజంగా చెప్పాలంటే నీ భార్య చచ్చినా నేను ఫీల్ కాను. లోతుతో అంటున్నాడు, అనుకుని వింటాడు. అందరూ పోయినా కానీ నాకు ఫీల్, నువ్వు ఒక్కని పోకూడదు. ఈ దోష శిక్షలో నువ్వేం కాకూడదు? నశించి పోకూడదు. ఎందుకంటే అందరితో పాటు నువ్వు నశించిపోతే దేవుడు తట్టుకోలేడు. అందుకోసమే నీ గురించి నా గురించి దేవుడు ఈరోజు ఒక మాట మాట్లాడుతున్నాడు. నాయన, లోతుతో మాట్లాడిన మాట ఈరోజు నీతో మాట్లాడుతున్నా. ఆ ఊరి దోష శిక్షలో లోతు నశించకూడదని నేను ఎంత తాపత్రయపడ్డానో, నా కుమారుడని యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో నా ప్రభు వచ్చినప్పుడు ఈ లోకంతో పాటు మీరందరూ నశించిపోకూడదనే దేవుడు తాపత్రయపడ్డాడు కాబట్టి ఈ వాక్యం నీ దగ్గరికి వచ్చింది. దేవుడు కూడా ఈ వాక్యం ద్వారా నిన్ను ఎందుకు త్వరపెడుతున్నాడు? నాయన త్వరగా సిద్ధపడు, మారు, నీ బ్రతుకుని సరిదిద్దుకో, నిలబడు, స్థిరపడు. ఎందుకు నిన్ను త్వరపెడుతున్నాడు? లోతు మాదిరి లోతు నాశనం కాకూడదని దేవుడు ఎంత అయితే సద్హృదయంతో దృఢమైన నిశ్చయంతో ఉన్నాడు, ఈ రోజు వరకు దేవుడు నీ పట్ల అలానే ఉన్నాడు. కాబట్టి నిన్ను కూడా ఏం చేస్తున్నాడు? త్వర పెడుతున్నాడు. అందుకోసమే ఈ ఊరితో పాటు నువ్వు నశించకూడదంటే ఈ ఊరిలోంచి బయటికి రా. నీ జీవితకాలంలో ఒకటి గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో, ఇంకా చెప్పాలంటే ఒకవేళ ప్రభు రాకముందే నీ ప్రాణం పోతే, నీ ప్రాణం పోయిన ఆ క్షణంలో ఈ ప్రపంచానికి జరగబోయే తీర్పులో నువ్వు చావకూడదు అని అంటే ఈ లోకం నుంచి నువ్వు బయటికి రావాలి. వేరై బ్రతకాలి, వేరుగా బ్రతకాలి. అందరిలో మాదిరి ఒకరిలా మనం అస్సలు బ్రతకకూడదు. ప్రభన దేవుని వల్ల అందరిలో ఒకరిలా బ్రతుకుతే మన జీవితం ఏంటి? అందరు వేరు, మన జీవితం వేరు అనుకుంటున్నాం కదా. క్రైస్తవుల జీవితం గురించి నాకు మాట మాట్లాడమంటారు. అందరి గురించి ఎందుకులేండి, ఇక్కడ కూర్చున్న మన గురించి ఒక మాట మాట్లాడుకుందాం. ఏంటంటే క్రైస్తవులుగా ఒక్క అడుగు మనది తప్పుడు అడుగు పడిందంటే వెనక్కి రావడం చాలా కష్టం అవుతుంటుంది. మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మ్యాథమెటిక్స్ గురించి తెలుసు కదా. మ్యాథమెటిక్స్లో ఒక ప్రాబ్లం ఉంటుంది, దాన్ని స్టెప్ బై స్టెప్ ఆన్సర్ చేసుకుంటూ వస్తుంటాం కదా. మొదటి స్టెప్ రాంగ్ పడింది అనుకోండి, ఆ తర్వాత వచ్చే స్టెప్స్ అన్నీ ఎట్టుంటాయి తెలుసా? రాంగే జరుగుతుంటాయి. చివరికి వచ్చే ప్రతిఫలం కూడా రాంగే ఉంటుంది. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. ఒక్క స్టెప్పు రాంగ్ పడిందా, నువ్వు వేసే ప్రతి అడుగు తప్పు మీద తప్పు పడుతూనే ఉంటుంది. అందుకోసమే ప్రతి అడుగును ఆచితూచి అడుగు వేయాలి. తీసుకున్న నిర్ణయం కానీ, వేస్తున్న అడుగులు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, చేస్తున్న ప్రవర్తన కానీ ఒక్కటంటే ఒక్కటే చాలు. నీ జీవితం మారిపోవడానికి పెద్దది ఏమి జరగాల్సిన ఆ ఒక్కటే నీ జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అందుకోసమే ప్రేమైన దేవుని వారలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు లోతు భార్య ఏం చేసింది? ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఏమని చేసిందట మాట? ఎక్కడుంటుంది? 15వ వచనం, 26 ఒకసారి 19వ అధ్యాయము 26వ వచనం తల్లి. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఏమైపోయిందట తల్లి?
వెనక నుండి తిరిగిందట, చూసి ఉప్పు స్తంభం అయిపోయిందంట. మనసు ఆమె వచ్చేది మొత్తానికి ఆ సొదొమని ఇడిచిపెట్టింది, బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత ఏమనిపించిందో తెలుసా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం, నా ఆస్తి ఏమైపోయిందో, ఒకప్పుడు నేను ఉంటున్న ప్రదేశం ఏమైపోతుందని ఒక క్యూరియాసిటీ ఉంది చూసినారా? చూడాలన్న క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీతోనే వెనక్కి తిరిగి చూసి చచ్చిపోయాడు. లోతు భార్యకు చూడాలన్న క్యూరియాసిటీ ఎలాగైతే ఉంటుందో మన వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? ఒక యవన జీవిత కాలంలో ఉంటున్నా నేను కూడా ముందర పెట్టుకొని మాటలు. లోతు భార్య వెనక్కి తిరిగి చూడాలన్న క్యూరియాసిటీ ఎలా ఉంటుందో, యవనస్తులమైన మనము రోడ్డు మీద పోయేటప్పుడు ఒక అబ్బాయి అయితే అమ్మాయిని చూడాలన్న క్యూరియాసిటీ ఖచ్చితంగా కలుగుతుంటుంది. ఒక అమ్మాయి అయితే అబ్బాయిని చూడాలన్న క్యూరియాసిటీ కలుగుతూ ఉంటుంది. రహస్యంగా ఉన్నప్పుడు సెల్ ఫోన్లో చెత్త చూడాలన్న క్యూరియాసిటీ కలుగుతూ ఉంటుంది. లోతు భార్య చూడాలన్న క్యూరియాసిటీ కలగానే వెనక్కి చూసినారా? వెనక్కి చూడగానే అయిపోయింది. నీ జీవితం కూడా ఎప్పుడు అయిపోతుందో తెలుసా? ఆ క్యూరియాసిటీ కలిగినప్పుడు వెంటనే తప్పు చేయడానికి వెనక్కి తిరుగుతావు చూసినావా? అప్పుడే నీ ఆత్మీయ జీవితంలో నువ్వే ఒక లోతు భార్య అయిపోతావు. అంతటితోనే నీ జీవితం పతనం అయిపోతావు. నీ కోరికలు కానీ నీ బ్రతుకు కానీ వెనక్కి లాగిన ప్రతిసారి చూడకండి. కారణం ఏంటంటే ఈ శరీరం అంటే ఏంటి? శరీరంలో ఖచ్చితంగా కోరికలు కలుగుతాయి, కలగవని చెప్పట్లే, కలుగుతాయి. కలిగిన ప్రతిసారి మనం వెనక్కి చూడకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాము, శరీరంలో కోరికలు కలుగుతాయి. కలిగిన ప్రతిసారి వెనక్కి చూస్తే మన జీవితం ఏమైపోతుంది? పోనీ మనకు కలిగిన కోరికలు యేసుక్రీస్తు వారికి కలిగిండవా? యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు మంచి యవనమైన జీవితము, ఆయనకు కోరికలు ఉండిండవా? ఆయనకు ఇష్టాలు ఉండిండవా? లోపల ఆయన శరీరం ఆయన లాగిండదా? శరీరం అందరినీ లాగుతుంది. లాగిన ప్రతిసారి లోతు భార్య మాత్రం వెనక్కి చూసామంటే మన జీవితం అయిపోతుంది. లాగిందని వెనక్కి చూడకూడదు మనము. లాగినా కానీ నిష్టగా ఉండడమే క్రైస్తవుల యొక్క జీవితం. మన వాళ్ళ నిష్ట ఎట తయారైపోయిందంటే ఏదో ప్రతి సంవత్సరం 40 రోజుల నిష్ట అయిపోయింది. 40 రోజుల్లో మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. ఆ 40 రోజుల నిష్ట ఏమైపోతుంది? అదంతా 40 రోజుల నిష్ట కాదు, బ్రతుకు కాలం అంతా నిష్టగా ఉండాలి. వెనక్కి తిరగాలని ఆశ కలిగిన ప్రతిసారి మనం వెనక్కి చూడకూడదు. మన దేవుడు లోతు భార్య అలా వెనక్కి చూసి తన జీవితాన్ని ఏం చేసుకున్నదట? నాశనం చేసుకుంది. ఇప్పుడు లోతు సందర్భాన్ని అంతటి ముందర పెట్టుకొని ఒక మంచి మాట మాట్లాడుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క పిలుపు సొదొమలో ఎంతమందికి వచ్చిందో తెలుసా? నాయనా, మీరు సొదొమలో ఉంటే చచ్చిపోతారు, బయటకు వస్తే బ్రతుకుతారని పిలుపు 6 మందికి వచ్చింది. 4 కాదు, 6 మందికి. లోతు అల్లుళ్ళకు కూడా వచ్చింది. పిలుపు 6 మందికి వచ్చింది. కానీ సొదొమ నుంచి బయలుదేరిన వాళ్ళు ఎంతమంది? 4 బయలుదేరారు. సొదొమ నుంచి ప్రాణాలతో బయటపడిన వాళ్ళు ఎంతమంది? 3. చివరకు సొదొమ నుంచి బయటకు వచ్చి పరలోక రాజ్యం వరకు ప్రయాణం సాగించిన వాళ్ళు నాకు తెలిసి లోతు ఒక్కడే. 6 మంది పిలుపు వచ్చింది, 4 బయలుదేరారు, 3 బయటపడ్డారు, 2 మధ్యలో ఎగిరిపోయారు. లోతు ఒక్కడే ప్రయాణాన్ని ముగింపు వరకు ఆత్మీయ జీవితాన్ని సాగించాడు. ఇక్కడ లోతు నీకు ఏం పాఠం నేర్పిస్తున్నాడు తెలుసా? నాయనా, నాతో పాటు 6 మంది రావాల్సిన 2 మొదట్లోనే ఏమైపోయారు? వెళ్ళిపోయారు. నీ జీవితం కూడా ఎంత అంటే ఈరోజు క్రైస్తవులుగా నీతో పాటు ఎంతోమందికి పిలుపు వచ్చింది. పిలుపు ఎంతోమందికి వచ్చింది. పిలుపు అందుకున్న వాళ్ళలో సొదొమలోనే 2 రాలిపోయారు అల్లుళ్ళు. పిలుపు అందుకోగానే వాళ్ళు ఎలా అయితే రాలిపోయారో నీకు కూడా పిలుపు వచ్చింది. పోనీ అల్లుళ్ళ మాత్రం నువ్వు ఇక్కడే రాలిపోతున్నావా? అల్లుళ్ళు రాలిపోయారు. అల్లుళ్ళు రాలిపోయిన తర్వాత జర్నీ స్టార్ట్ అయిపోయింది. 4 ప్రయాణం కట్టారు. సొదొమ నుంచి బయటికి రావడానికి ప్రయాణం కట్టింది 4, కానీ ప్రాణాలతో బయటపడింది 3. ఆ 4లో ఒక ఆయన లోతు భార్య వెళ్ళిపోయింది, వెనక్కి తిరిగి చచ్చిపోయింది. ఆత్మీయ జీవితం కూడా ఇలాంటిది. దేవుని పిలుపు నీకు కూడా అందింది. ఒకవేళ అందినా కానీ నువ్వు పట్టించుకోకపోతే లోతు అల్లుళ్ళ మాదిరి ఇక్కడే రాలిపోతావు. ఒకవేళ పిలుపు అందుకొని మందిరానికి వచ్చి ప్రయాణాన్ని ప్రారంభించి లోకంలో ఏదో కోరిక కలిగిందని లోతు భార్య మాత్రం మళ్ళీ వెనక్కి తిరిగావు అనుకో, లోతు భార్య మాత్రం మధ్యలోనే ఏమైపోతావు? రాలిపోతావు. సరే, అంతా బాగుందిలే అనుకోని సొదొమ దాటి బయటికి వెళ్ళి లోతు కూతుర్ల మాదిరి వ్యభిచారం చేస్తే, లోతు కూతుర్ల మాదిరి బయట పడ్డామని అనుకొని కూడా మళ్ళీ తప్పుడు పనులు చేస్తే అక్కడికి వచ్చినా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టరు. ఆడనే నీ కథ పతనం అయిపోతుంది.
చివరికి నీ జీవితం ఎటుండాలో తెలుసా? ఎవరు నీతో ఉన్నా లేకపోయినా నీ లక్ష్యం ఒకటే, పరలోక రాజ్యం పొందుకునేంత వరకు నువ్వు పోరాడుతూనే ఉండాలి. బైబిల్ అందుకే ప్రభు ఓపెన్గా చెప్పాడు, నాయన పరలోక రాజ్యానికి పోవాలని చాలామంది అనుకుంటారు నాయన, అది వాళ్ళ వల్ల కాదు. ఎవడైతే లోతు మాదిరి పోరాడతాడో వాళ్ళ వల్లనే అవుతుంది. దేవుడు 6 మందికి అవకాశం ఇచ్చాడు, వాళ్ళందరూ పోవాలనుకున్నారు, ప్రాణాలతో బయటపడాలనుకున్నారు. కానీ లోతు ఒక్కడే ఆత్మీయంగా పోరాడు కాబట్టి లోతు ఒక్కడే చివరకు దేవుని దృష్టిలో గొప్పవాడు అయిపోయాడు. మిగతా వాళ్ళందరూ రాలిపోయారు. లోతు గారి సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? ఎవరు ఉన్నా లేకపోయినా చివరకు బాహ్యంగా అబ్రహాముకు దూరం అయిపోయినా కానీ లోతు దేవునికి దూరం కాలే. తన భార్య దూరం అయిపోయినా కానీ దేవునికి దూరం కాలే. అల్లులు నా మాట వినకపోయినా దేవుణ్ణి విడిచిపెట్టలే. చివరకు కూతుర్లు కూడా దిగజారినా కానీ ఈయన మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలే. చచ్చిన తర్వాత కూడా క్రొత్త నిబంధనలో తన గురించి ఏమని మెన్షన్ చేయించుకునేలా బతికాడో తెలుసా? నీతిమంతుడైన లోతు. ఆ ముందర ఉన్న ఒక చిన్న ట్యాగ్ లైన్ చూసినారా? ఆ ట్యాగ్ లైన్ సంపాదించుకోవడానికి ఆయనకి ఎంత టైం పట్టిందో తెలుసా? బ్రతుకు కాలం అంతా పట్టింది. రేపు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీతిమంతుడైనా అని నీ పేరు పక్కనే రావాలి అని అంటే దానికోసం నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా? లోతు మాదిరి పరలోక రాజ్యం కోసం ఆత్మీయ జీవితంలో పోరాడితేనే నీ జీవితం బాగుపడుతుంది. పోరాడితేనే నీ బ్రతుకు నిలబడతాయి. లేకపోతే నీ జీవితం అంతే, నా జీవితం అంతే. అందుకే ప్రభన దేవుని వారాలా ఒక లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితం నా జీవితం ఎలాంటిదంటే వెనక్కి చూసే విధంగా ఉండకుండా ముందుకు మాత్రమే సాగిపోవాలి. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటే ఏంటంటే ఏదైనా మనము ఒక ఊరును కానీ ఒక వ్యక్తి కానీ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనతో అనే మాట ఏంటంటే, ఇక్కడ ఈ ఊరును చూసావు, ఈ వ్యక్తిని చూసావు, ఈ ఊరును ఈ వ్యక్తిని చూసి వెళ్ళిపోతున్న నీకు మళ్ళీ ఈ ఊరిని చూసే అవకాశము వచ్చునుగాక, ఈ వ్యక్తిని చూసే అవకాశం వచ్చునుగాక అన్నదే ఈరోజు మన అంశం. ఈ పునర్దర్శన ప్రాప్తిరస్తులో మనకు 2 భాగాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఒక ఆత్మీయమైన జర్నీ ప్రారంభించిన తర్వాత, అంటే పరలోక నుంచి బయలుదేరి మనం వచ్చామో తిరిగి పరలోక రాజ్యానికి చేరుకోవడం, అంటే ఏ దేశం నుంచి బయలుదేరి వచ్చామో ఆ దేశాన్ని తిరిగి చేరుకోవడమే పునర్దర్శన ప్రాప్తిరస్తు. నీ బ్రతుకు ఎలా ఉండాలంటే ఎక్కడి నుంచి అయితే ప్రారంభమై వచ్చావో దాన్ని చూడాలి. అలా కాకుండా ఏ లోకాన్ని అయితే ఇడిచిపెట్టి వచ్చావో లోతు భార్య మాత్రం అదే లోకాన్ని దర్శించాలి అని అనుకుంటే నువ్వేమైపోతావో తెలుసా? నీ జీవితము నాశనం అయిపోతాయి. ఈ పునర్దర్శన ప్రాప్తిరస్తులో ఏంటంటే మనకు 2 ఉంటాయి. నువ్వు దేవుణ్ణి ఇడిచిపెట్టి వచ్చావు, దేవుని దగ్గరికి చేరుకుంటున్నావా అన్నది మొదటి పాయింట్. లోకాన్ని కూడా ఇడిచిపెట్టి వచ్చావు, మళ్ళీ లోకాన్నే చూస్తున్నావు అన్నది 2వ పాయింట్. ఈ పునర్దర్శన ప్రాప్తిరస్తులో 2 విషయాలు ఉన్నాయి. దేవుని దర్శించుకుంటే నీ జీవిత యాత్ర ముగిసిపోయినట్టే. అదే నువ్వు మధ్యలో ఇడిచిపెట్టిన పాపం కోసం మళ్ళీ దర్శించాలని దాని జోలికి వెళ్ళిపోయావు అని అంటే లోతు భార్య మాదిరి మధ్యలోనే నీ బ్రతుకు ఏమైపోతుంది? ముగిసిపోతుంది. ప్రభన దేవుని వారు మధ్యలోనే అర్ధాంతరంగా జారిపోతుంది. అందుకోసమే నేను గమనించవలసిన గొప్ప విషయం ఏంటంటే నువ్వు తిరిగి ఏం చూడడానికి వెళ్ళిపోతున్నావు, ఏం దర్శించడానికి వెళ్ళిపోతున్నావు. ఒక చిన్న ఉపమానం చెప్పి ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు వారు తప్పిపోయిన కుమారుని గురించి, తప్పిపోయిన గుర్ర గురించి 2 గురించి ఒకే లూకాసు వార్తలు ఏంటంటే పక్కపక్కనే రాయబడి ఉంటాయి. దాన్ని చూసినప్పుడు నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపించింది. 2 తప్పిపోయిన వాళ్ళ గురించే మాట్లాడిపోయినా కానీ దీని రూటు సపరేటు, ఈ రూటు సపరేట్గా ఉంది. ఏంటి అని చాలాసార్లు ఆలోచన చేశాను. తప్పిపోయిన గొర్రె ఉంది, ఆ గొర్రె అడవిలో తప్పిపోయింది, ఎక్కడో ఉంది ఆ గొర్రెను. నిజంగా చెప్పాలంటే తప్పిపోయింది ఆ గొర్రెనే, తిరిగి రావాల్సింది ఏది? ఆ గొర్రెనే రావాలి. తప్పిపోయిన ఆ గొర్రె తిరిగి రాలేదు, కానీ ఆ గొర్రెను వెతుక్కుంటూ ఎవరు వెళ్ళారు? ప్రభువే వెళ్ళిపోయాడు. ఇది మొదటి సందర్భం. 2వ సందర్భం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. లోకంలోకి సరే తప్పిపోయిన కుమారుడు లోకంలో పోయినాడు కదా, తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ ఆ తండ్రి ఎందుకు తప్పిపోయిన కుమారుని వెతుక్కుంటూ పోలేదు? ఇక్కడ గొర్రెను వెతుక్కుంటూ పోయాడు కదా, మరి ఇక్కడ తప్పిపోయిన కుమారుని వెతుక్కుంటూ ఎందుకు వెళ్ళలేదు? కారణం ఏంటంటే ఇక్కడ తప్పిపోయిన గొర్రె తిరిగి రావడానికి దానికి అవకాశము లేదు. అవకాశం లేదు కాబట్టి ఆ గొర్రెను వెతుక్కుంటూ ప్రభువే వెళ్ళాడు. ఆ గొర్రె ఎవరంటే నువ్వు నేనే.
తప్పిపోయిన గొర్రెల మాదిరి ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు, పరలోక రాజ్యానికి పోయే దారి మనకు తెలియనప్పుడు, ప్రభువే యేసుక్రీస్తు వారు స్వయాన మన కొరకు వెతుక్కుంటూ వచ్చి ఆ సిలువలో ప్రాణం పెట్టి నీ ప్రాణాన్ని కాపాడి తిరిగి నిన్ను ఒక సంఘంలోకి కలిపాడు. సంఘంలో కలిపి, నాయన నీకోసం నేను ప్రాణం పెట్టాను, నీకు అవకాశం లేదు కాబట్టి నేను వెతుక్కుంటూ వచ్చాను. సంఘంలోకి పెట్టిన తర్వాత ఇప్పుడు నువ్వు తప్పిపోయిన గొర్రెవు కాదు. సంఘంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు పోయావు అంటే లోకంలోకి, అప్పుడు నువ్వు తప్పిపోయిన గొర్రెవు కాదు, అప్పుడు నువ్వు తప్పిపోయిన కుమారునివి. సంఘంలోకి వచ్చి లోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ రాడు. కారణం ఏంటంటే నువ్వు పోయిన దారేంటో నీకు తెలుసు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, ఏ దారిలో పోయాడో తిరిగి ఏ దారిలో రావాలో అడిగి తెలియదా? తెలుసు కాబట్టి వాళ్ళ తండ్రి వాడిని వెతుక్కుంటూ పోలేదు. తప్పిపోయిన గొర్రెకు రావడం తెలియదు కాబట్టి కానీ దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. నువ్వు సంఘంలోకి వచ్చి లోకంలో కలిసిపోయావనంటే ఇప్పుడు నువ్వు తప్పిపోయిన గొర్రెవు కాదు, తప్పిపోయిన కుమారునివి. దేవుడు నిన్ను వెతుక్కుంటూ రాడు, నువ్వే వెతుక్కుంటూ తిరిగి ప్రభు కాళ్ళ దగ్గరికి రావాలి. కారణం ఏంటంటే పోయిన దారేంటో నీకు తెలుసు, తప్పిపోయిన మార్గం ఏంటో తెలుసు, తిరిగి రావాల్సిన దారేంటో నీకు తెలుసు. నీకేం జరగాలి? పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటే నువ్వు ఎక్కడి నుంచి అయితే ఎడిచిపెట్టి వెళ్ళిపోయావో తిరిగి అక్కడికే నీకై నువ్వే రావాలి. నీకై నువ్వు వస్తేనే నీ జీవితం బాగుంటుంది, నా జీవితం బాగుంటుంది. లేకపోతే అందరితో పాటు మన జీవితం కూడా ముగిసిపోతుంది. మన దేవుడు అవకాశం లేనప్పుడు, అంటే ఆ గొర్రెకు అవకాశం లేదు, అవకాశం లేనప్పుడు వస్తాడు, ఎంత దూరమైనా వస్తాడు. తప్పిపోయిన గొర్రెకు అవకాశం లేదు కాబట్టిగా ఎంత దూరమైనా వస్తాడు, ఎన్ని గంటలైనా ప్రయాసపడతాడు, ఎంతైనా చేస్తాడు దానికోసం. అదే తప్పిపోయిన కుమారుని మాదిరి దారి తెలిసి కూడా నువ్వు అక్కడే ఉన్నావంటే నువ్వు రావడానికి ఈయన ఏ ప్రయత్నము చెయ్యడు, నువ్వే తిరిగి రావాలి. మన దేవుని అలా రావాలంటే నీకు నాకు దేవుని దృష్టిలో ఏముండాలి? గొప్ప విలువ ఉండాలి. ఫస్ట్ దేవుని దగ్గర నీకు ఒక గొప్ప విలువ ఉంటే దేవునికి నువ్వు నచ్చుతావు. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తానండి. ఏంటంటే లోకంలో ఈ మధ్య నేను చదువుకునేటప్పుడు ఒక నిజమైన, అంటే నిత్య జీవితానికి ఉపయోగపడే గొప్ప మాట నేను విన్నాను. సమాజంలో మన విలువ పెరగాలంటే, అంటే 10 మందిలో మన విలువ పెరగాలంటే ఆ 10 మందితో ఎక్కువగా మనం కలవకూడదంట. రెండో విషయం ఏంటంటే ఆ 10 మందితో ఎక్కువసేపు మాట్లాడకూడదు. ఇంకోటి చెప్పాలంటే ఆ 10 మందికి ఎక్కువగా దూరంగా ఉండాలి. ఎంత ఎక్కువగా దూరంగా ఉంటే, ఎంత కనిపించకుండా ఉంటే, ఎంత తక్కువ మాట్లాడితే మన విలువ 10 మందిలో అంత పెరుగుతూ ఉంటుందంట. నిజమే, ఇదే 100% కరెక్ట్. లోకంలో నువ్వు ఎంత దూరంగా ఉంటే, ఎంత తక్కువగా కనిపిస్తే, ఎంత తక్కువగా మాట్లాడితే నీకు అంత విలువ ఉంటుంది. కానీ దేవుని దగ్గర నీకు విలువ ఉండాలంటే దీనికి అంతటికీ ఆపోజిట్లో జరుగుతుంది. నువ్వు దేవునితో ఎంత ఎక్కువగా మాట్లాడితే, దేవునితో ఎంత సమయాన్ని ఎక్కువగా వెచ్చిస్తే, దేవుని సన్నిధానికి నువ్వు ఎన్నిసార్లు ప్రత్యక్షమైతే, దేవునితో నువ్వు ఎంత దగ్గరగా ఉంటే అప్పుడు నీకు అంత విలువ పెరుగుతుంది. అప్పుడు దేవుడు లోతు పట్ల ఏదైతే కృపచేత ఆదరించాలనుకున్నాడో దేవుడు నీ పట్ల కూడా అలానే ఆదరిస్తాడు. అందుకోసమే ఇక నుంచి దేవుణ్ణి మెచ్చే విధంగా మన భక్తి ఎట్టుండాలంటే దేవుణ్ణి మెచ్చే విధంగా, దేవుణ్ణి మెప్పించే విధంగా గొప్పగా ఉండాలి. అలా ఉండాలంటే మన భక్తి అదేదో పైకి ఇక నుంచి మనం అందరితో మాదిరి పైకి నటించే వాళ్ళగా ఉండకుండా భక్తిని లోపల పెట్టుకొని దేవునికి మాత్రమే చూపిస్తూ ముందుకు గొప్పగా సాగిపోదాం. మన దేవుని వల్ల చేప గురించి మనకందరికీ తెలుసు కదండి. చేపట నీళ్ళలో లోపల ఉన్నంత వరకు ఆ చేప చాలా బాగుంటుంది. నీళ్ళలో నుంచి బయటకు వచ్చిందనుకో ఆ చేప ఏమైపోతుంది? చచ్చిపోతుంది. నీళ్ళలో ఉన్నంత వరకు చేప ఎలా అయితే బతుకుతుందో, బయటికి ఎలా రాగానే ఎలాగైతే చచ్చిపోతుందో, నీ భక్తి నీ లోపల ఉన్నంత వరకు, నీ హృదయంలో ఉన్నంత వరకు నీ భక్తి బ్రతికే ఉంటుంది. ఎప్పుడైతే నీ భక్తి అందరితో పాటు బయటకు వచ్చేసింది అనుకో, మన భక్తి పరలో అని నిరూపించుకోవడానికి పైకి భక్తి గలవారమని వేషం వేసుకున్నాం అనుకో, పైకి వచ్చిన భక్తి ఏమైపోతుంది? చచ్చిపోతుంది. కారణం ఎందుకంటే చేప నీళ్ళలో ఉంటేనే అది సేఫ్. నీ భక్తి నీ హృదయం లోపల ఉంటేనే సేఫ్. చేప నీళ్ళ నుంచి బయటకు వచ్చింది అనుకోండి, అది ఎలాగైతే చచ్చిపోతుందో, నీ భక్తిని బయటకు వచ్చింది అనుకోండి, అది కూడా చచ్చిపోతుంది. పైకి భక్తి గలవారమై ఉండక లోపల భక్తి చేస్తూ, దేవుణ్ణి మెప్పిస్తూ, లోతుగారి మధ్య పరలోక రాజ్యం కోసం పోరాడుతూ తిరిగి దేవుని యొక్క దర్శనం చేసుకోవడమే నీ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశము.
రేపు తీర్పు రోజున దేవుని యొక్క దర్శనం జరుగుతుంది. ఆ రోజు నీ రహస్య జీవితం, నా రహస్య జీవితం బయట పడకూడదు అని అంటే రహస్యంగా తప్పులు చేయడం కాదు, రహస్యమైన తప్పులు చేయకుండా మానేయడమే ముఖ్యం. అలా ఉంటే రహస్యంగా తప్పులు బయటపడతాయన్న భయం మనకు ఉండదు. అందుకే ప్రేమ దేవుని వాళ్ళన చక్కగా దేవుని కోసం గొప్పగా ఉందాము, మన జీవితాన్ని నిలబెట్టుకుందాము. విలువైన మాటలను ఏదో విన్నామన్నట్టుగా కాకుండా మన హృదయంలో పెట్టుకొని మన బ్రతుకుల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తారని ఆశపడుతున్నాను. ఆలస్యమైంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.